పవన్ కళ్యాణ్ కు పక్షవాతం, ఆందోళనలో అభిమానులు. ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని, ఆయనకు పని ఒత్తిడి పెరగడం వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనే వార్త ఇప్పుడు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అసలు పవన్ కు ఈ సమస్య రావడానికి కారణమేంటి? పవన్ ఆరోగ్యానికి ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. తాజాగా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జనసేన పార్టీ అధికార సోషల్ మీడియా హ్యాండిల్లోనే తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వీటి మూలంగా రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపారు. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు దారుణమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ నొప్పితో కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తోంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి, ఎందుకు వస్తుంది, పవన్ కళ్యాణ్ కు స్పాండిలైటిస్ రావడానికి కారణమేంటి, వ్యాధి లక్షణాలేంటి అని పవన్ అభిమానులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. స్పాండిలైటిస్ అనేది ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజూ జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నెముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటిపై ఎక్కువ ఒత్తిడి పడినా లేదా ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది. వెన్ను నొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇక అంత విపరీతమైన మెడ నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నడుస్తున్నప్పుడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, మానసిక ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ నొప్పి మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట. దీనివల్ల రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, అంతేకాకుండా ఎక్కువ అలసిపోవడం, గుండె, ఊపిరితిత్తులు మరియు కళ్లకు కూడా పాకే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే స్పాండిలైటిస్ కు చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు, కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్ తో నయం చేయవచ్చు. యాంటీ రుమాటిక్ మందులు వాడటం, కండరాలు బలంగా అవ్వడానికి కొద్దిగా వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇక ఈ వార్త తెలియడంతోనే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఒక పక్క డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూనే తాను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. ఓజీ, ఉస్తాద్, భగత్ సింగ్, హరిహర వీరమల్లు. ఈ సినిమాల పనులు ఒకవైపు చూసుకుంటూ రెండో వైపు డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని రోజుల క్రితం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వివక్షపై పోరాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మ పరిరక్షణకు రోడ్డు మ్యాప్ను ప్రకటించారు. విజయవాడ దుర్గగుడిలో మెట్లు కడగడం, తిరుమల కాలినడకన వెళ్లడం వంటివి చేశారు. అలాగే బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజకీయాలు, సినిమాలు, డిప్యూటీ సీఎం బాధ్యతలతో తీరిక లేకుండా ఒత్తిడితో పనిచేయడం వల్ల పవన్ కళ్యాణ్ స్పాండిలైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.